నువ్వు నేను ప్రేమ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మీకు పద్మావతి అంటే ఇష్టమా? మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ విక్కీ అంటే ఇష్టమైతే ఐ లవ్ విక్కీ అని కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇంకా వచ్చే ఎపిసోడ్ ఎట్ట రాపోతుంది, ఎట్ట ఉండపోతుంది అనే టెన్షన్ అందరికీ ఉండదు కదా. సో ఇంకా యశోధర్ వచ్చి పద్మావతి ఇంకా నువ్వు ఈ ఆఫీస్ నుంచి వదిలి బయట పోతాను, నేను ఇంకా ఉండను అని మాటే చెప్పకూడదు, ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలి, నా కోసం ఉండాలి అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. నా ఇంట్లో ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చి ఇంట్లో ఉండే చేసుకోని చెప్తున్నారు. అందువల్ల నేను అక్కడ ఉంటేనే మంచిది, నేను ఇంకా ఇక్కడ రాను సార్, ప్లీజ్ ఏమి అనుకోండి అని ఏదేదో మాట్లాడుతున్నది. ఇదంతా విక్కీ వచ్చి చెప్తున్నదని యశోధర్కి ఏం తెలియదు కదా. అయినా నో ప్రాబ్లం, అయినా నువ్వు టైం తీసుకో, ఇంట్లో నుంచి ఇంకా కొంచెం థింక్ చెయ్యి, అయినా ఆఫీస్కి వచ్చి నువ్వు పని చేయాలి, ఇక్కడ వచ్చి నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. విక్కీ ఇప్పుడు ఏం చేయబోతారు అంటే గబగబా వచ్చి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నీకే అర్థం అవుతున్నదా? వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో అందరూ వచ్చి వద్దు, ఇప్పుడు అక్కడ ఆఫీస్ కలవద్దు అని చెప్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా రావాలి, నువ్వు ఉండి పని చేసుకోవాలని చెప్తే పద్మావతి ఏం చేస్తారు సార్, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఏం కంపల్ చేయబాకండి, పద్మావతికి ఏం ఇష్టమో అదే చేయని అని ఏదేదో మాట్లాడుతున్నారు. అండ్ అది ఫైనల్గా ఇది ఎట్టబోతుంది, ఈ పిల్ల నా వైఫ్, మీరెందుకు ఇంత దగ్గర నుంచి మాట్లాడుతున్నారు, నాకేం చేయాలో నాకు తెలుసు, ఖచ్చితంగా మాట్లాడపోతారా సార్, ప్లీజ్ అని మాట్లాడపోతారా అని ఒక టెన్షన్ ఉన్నది. ఏం జరగబోతుందని వెయిట్ చేసి చూస్తాము గాయ్స్. అండ్ మీరు ఏమనుకుంటున్నారని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.